సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను ఇండియన్ నేవీ శ్రీలంక నేవీ సంయుక్త ఆపరేషన్లో పట్టుకున్నారు. 500 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించి చట్టపరమైన చర్యల కోసం శ్రీలంక అధికారులకు అప్పగించారు. దీంతో శ్రీలంక నేవీ ఇండియన్ నేవీపై ప్రశంసలు కురిపించింది. అరేబియా సముద్రంలో శ్రీలంక ఫ్లాగ్ తో కూడిన ఫిషింగ్ బోట్ల ద్వారా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతున్నట్లు శ్రీలంక నావికాదళం నుంచి అందిన సమాచారంతో భారత నావికాదళం అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి బయలుదేరిన ఫిషింగ్ బోట్లను కనిపెట్టడానికి ఇండియన్ నేవీ, శ్రీలంక నేవీ సమన్వయ ఆపరేషన్లో పాల్గొన్నారు. గురుగ్రామ్లోని ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ నుంచి వచ్చిన ఇన్పుట్ల ఆధారంగా ఇండియన్ నేవల్ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ రిమోటలీ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్ నిఘా పెట్టింది. డ్రగ్స్ తో వెళ్తున్న బోట్లను అత్యంతంగా వేగంగా గుర్తించడానికి ఇండియన్ నేవీ ఫిష్ ను రంగంలోకి దించారు. శ్రీలంక నేవీ నుంచి కంటిన్యూస్ గా వస్తున్న సమాచారంతో అయన్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా నిఘాను మరింత పెంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా డ్రగ్స్ తో వెళ్తున్న 2 పడవలను గుర్తించారు. ఐదు 500 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించి చట్టపరమైన చర్యల కోసం శ్రీలంక అధికారులకు అప్పగించారు. దీంతో శ్రీలంక నేవీ ఇండియన్ నేవీపై ప్రశంసలు కురిపించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, సముద్ర జలాల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు శ్రీలంక నేవీ ఇచ్చిన సమాచారం మేరకు ఇండియన్ నేవీ తన యొక్క శక్తి సామర్థ్యాలతో గుర్తించింది. అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన 2 ఫిషింగ్ బోట్లను ఆ యొక్క డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకుని 9 మందిని అదుపులోకి తీసుకుని శ్రీలంక నేవీకి అప్పగించింది. అయితే వివరాల్లోకి వెళ్ళినట్టయితే అరేబియా మహాసముద్రంలో 2 శ్రీలంక ఫ్లాగ్స్తో 2 ఫిషింగ్ బోట్లు వస్తున్నట్లు శ్రీలంక నేవీ ముందుగా గుర్తించింది. వెంటనే ఇది ఇండియన్ నేవీ మొత్తం సమాచారం అందడంతో ఒక పక్క ఇండియన్ నేవీ, మరోపక్క శ్రీలంక నేవీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక ఆపరేషన్కు వీళ్ళు తెరతీశారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఈ 2 ఫిషింగ్ బోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ వెళ్తున్న డ్రగ్స్ ఏంటి అనేది స్పష్టంగా వారు తెలుసుకునే క్రమంలో ఇండియన్ నేవీ తన శక్తి సామర్థ్యాలు ఏవైతే షిప్స్ ఉన్నాయో మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్, అదేవిధంగా రిమోట్లో ఆపరేటెడ్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ రెండింటిని ఉపయోగించి నిఘాను మరింత పెంచి ఈ ఫిషింగ్ బోట్లు ఏ దిశగా వెళ్తున్నాయన్నట్లుగా వాటిని గుర్తించి ఆ షిప్ను నిలువరించారు. అదేవిధంగా వాటిలో ఉన్న 500 కేజీల డ్రగ్స్ను ఏదైతే ఉందో పట్టుకున్నారు. ఇది బహిరంగ మార్కెట్లో కోట్ల విలువ చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారించే క్రమంలో ఇక్కడి నుంచి వారిని శ్రీలంకకు తరలించారు. శ్రీలంక ఇచ్చిన సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ నుంచి ఏదైతే గురుగ్రామ్లో ఉందో ఆ ఇండియన్ రీజనల్ పరిధిలో ఏదైతే ఉందో వాటిని ముందుగానే ఇండియన్ నేవీకి వారు శ్రీలంక నేవీ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీలంక నేవీలో భాగంగానే వీరందరూ కూడా సంయుక్త ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే ఈ యొక్క డ్రగ్స్ను ఆట కట్టించారని తెలుస్తుంది. ఇండియన్ నేవీ చాకచక్యంగా వ్యవహరించింది. తాము ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగానే మొత్తం వాళ్ళు త్వరితగతినే వెంటనే స్పందించారు. అదేవిధంగా వాళ్ళని పట్టుకోవడంలో కూడా ఇండియన్ నేవీ కీలక పాత్ర పోషించిందంటూ కూడా శ్రీలంక నేవీ ప్రశంసలు కురిపించింది. ఈ స్నేహపూర్వక వాణిజ్యపరంగా ఏదైతే ఎప్పటికప్పుడు జరుగుతున్న ఈ యొక్క శ్రీలంక కావచ్చు, నేవీ కావచ్చు, వివిధ దేశాల నుంచి సంయుక్తంగా జరిగే ఈ యొక్క మీటింగ్స్ కావచ్చు, ఈ యొక్క సమావేశాలు కావచ్చు, ఒక పక్క వాణిజ్యపరంగా మరోపక్క ఇటువంటి భద్రతను మరింత పెంపొందిందే కూడా ఇవాళ ఉపయోగపడతాయంటూ కూడా శ్రీలంక నేవీ ఇండియన్ నేవీ పైన ప్రశంసలు కురిపించింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.